ఇవాళ పేదోళ్ళని గద్దల్లాగా అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. అది మీ ప్రభుత్వ భూమి కాదు, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి కాదు, తుమ్మల భూమి కాదు. దయచేసి పొంగులేటి శ్రీనాన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా. 15 రోజుల్లో అక్కడ ముగ్గు పోసి ఆ 900లో అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోతే నేను మా సైన్యం మొత్తం తెలంగాణ భూమిపుత్రుల సేన అక్కడ దిగుతుంది. ఇక నీ పతనం అక్కడ నుంచే. తుమ్మల ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నీ జీవితం అంతా మంత్రి పదవిలో ఉన్నావు. నువ్వు ఒక ట్రాక్టర్ డ్రైవర్ నుంచి వ్యవసాయ కుటుంబంలో వస్తే ఎన్టీఆర్ గారు నీకు ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇస్తే ఇవాళ నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక పరిపాలకుడుగా నువ్వు చాలా మంచి పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 70 ఏళ్ల వయసులో నీ అమ్మనా బూతులు తిడుతున్నారు. అవసరమా నీకు? భట్టి గారు మీరు ఎంత కష్టపడి, మీ అన్న ఇంత కష్టపడి మిమ్మల్ని చదివిపించి అలా ఈ స్థితికి తీసుకొచ్చాడు. ముగ్గురు మంత్రులు మీరు చెప్తున్నా ఆ పేద ప్రజలకి కనుక న్యాయం జరగకపోతే ముగ్గురు మంత్రుల రాజకీయ జీవితం భూస్థాపితం చేస్తాం. ముగ్గురు మంత్రులారా ఖబర్దార్, మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం తెలంగాణ సమాజం నుంచి. ఆ పేద ప్రజల ఉసురు పోసుకోకండి. తెలంగాణలో 1,80,000 ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయి. ఆ భూదాన్ భూములు ఎవడు మింగిండు? భూములు మింగిన భూబకాసురులు ఎవరు? కొండలు మింగిన ఆనకొండలు ఎవరు? గుట్టలు మింగిన గుండాగాళ్ళు ఎవరు? గత ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పి మార్పు రావాలని చెప్పి ప్రజాపాలన చేస్తే మీరు ముగ్గురు మంత్రులు ఉండి పీకడానికి మీరు ఏం చేయడానికి? కనీసం ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే పక్కన 20 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రాలో 20 హెలికాప్టర్లు తిరుగుతాయి. మీ దగ్గర మన ప్రభుత్వం దగ్గర ఉన్న హెలికాప్టర్లు కూడా తెచ్చుకొని చేతగానే దద్దమ్మలు మీరు మొత్తము ఏమని తిడుతున్నారు తెలుసా? మీరు ఈ ముండమోపి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటున్నారు. సిగ్గు మీకు.